ప్రైజ్ లార్డ్. దేవుడు కృపలో మరలా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు సహాయం చేశారు. పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి ధ్యానంలో మనం మూడో విషయాన్ని మీ అందరితో పంచుకోవడానికి నాకు దేవుడు సమయాన్ని ఇచ్చారు. సో ఈ మూడో విషయం నేను ఆల్రెడీ చెప్పాను. మొట్టమొదటిది పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు, రెండోది పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఏం చేస్తారు, ఇప్పుడు మూడోది నేను చెప్తాను, పరిశుద్ధాత్ముడు మన జీవితం ద్వారా ఏం చేస్తాడు, వాట్ హీ విల్ డూ త్రూ అవర్ లైఫ్. సో ఈ విషయాన్ని మనం గ్రహిస్తే కనుక ఖచ్చితంగా మనం ఈ భూమి మీద మంచి విశ్వాసంతో క్రైస్తవ జీవితంలో మనం కొనసాగలుగుతాం. సో పరిశుద్ధాత్ముడు మన జీవితం ద్వారా ఏం చేస్తాడంటే కనుక మనం ఒక మాట బైబిల్లో నుంచి చదివి తర్వాత మనం ముందుకి వెళ్ళి ఈ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననున్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. సో ఇక్కడ మూడు విషయాలు మనం ఖచ్చితంగా గ్రహించవలసినటువంటి విషయాలు మూడు ఉన్నాయి. ఏంటి ఆ మూడు విషయాలంటే, యేసు ప్రభు ఇతరులకు మేలు ఎలా చేయగలిగారు, యేసు ప్రభు స్వస్థత పరచడం ఎలా చేయగలిగారు, యేసు ప్రభు అపవాది చేత పీడింపబడుచున్న వారిని, నలిగిపోతున్న వారిని ఎలా విడిపించగలిగారు అనే విషయాన్ని ఇక్కడ ఈ యొక్క అపోస్తుల కార్యాలు 10:38లో ఏమని చెప్తా ఉన్నారంటే, దేవుడు ఆయనను పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించారు. ఇవన్నీ చేయడానికి రీజన్ ఏంటంటే, జీసస్ వాజ్ అనాయింటెడ్ విత్ ద పవర్ అండ్ జీసస్ అనాయింటెడ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో ఆయన అభిషేకించబడ్డాడు. సో 3 పాయింట్స్ అండి. హీ వెంట్ అబౌట్ డూయింగ్ గుడ్ ఇన్ పర్టిక్యులర్. అందరికీ మేలు చేశాడంట. మార్క్స్ వార్తలో ఉంటది, ఇదిగో ఈయన సమస్తాన్ని బాగుగా చేస్తున్నాడు అని అంటది. అక్కడ ఒక చెవిటివాడి ఆ చెవులు తెరిచినప్పుడు జనాలు అందరూ సాక్ష్యం ఇస్తారు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు వాళ్ళ కోపంతో ఈ చేయకూడదు అవి చేయకూడదు అంటే కనుక అక్కడ పరిశుద్ధాత్మ దేవుని శక్తితో యేసు ప్రభు చేసిన కార్యాల్లో ఒక కార్యం చూసి జనాలందరూ ఏమని చెప్పారంటే, ఈయన సమస్తాన్ని బాగుగా చేశాడు. ఈయన ఒకటి కాదు, సమస్తాన్ని బాగుగా చేశాడు. రెండోది అక్కడ మనం చూడొచ్చు, క్యూరింగ్ ఆల్ హూ ఆర్ హరాస్డ్ అండ్ అప్రెస్డ్ బై ద డెవిల్. ఎవరైతే సాతాను చేత పీడించబడుతున్నారో, అపవాది చేత పీడించబడతా ఉన్నారో వాళ్ళని యేసు ప్రభు ఎలా విడిపించాడంటే పరిశుద్ధాత్మ శక్తితో విడిపించాడు. దేవుడు ఆయనతో ఉండెను అనే పదం మనం అక్కడ చూడొచ్చు. గాడ్ విత్ హిమ్ అని ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఆ దేవుడు ఎవరండి? పరిశుద్ధాత్ముడు ఆయనతో ఉన్నాడు. హోలీ స్పిరిట్ విత్ జీసస్ క్రైస్ట్. సో యేసు ప్రభుతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక ఆయన అందరికీ మేలు చేయగలిగాడు. యేసు ప్రభుతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక ఆయన ఎలాంటి దెయ్యపు శక్తులతో పీడించబడుచున్న వారినైనా సరే, ఎలాంటి రోగాలనైనా సరే ఆయన స్వస్థత చేయగలిగాడు, ఆయన బాగు చేయగలిగాడు, ఆయన విడిపించగలిగాడు. ఆయన ఒక చోట 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీ ఉంటుంది సమాజ మందిరంలో. యేసు ప్రభు ఏమని చెప్తారు? అబ్రహాము కుమార్తె అయిన ఈమె దెయ్యం చేత 18 సంవత్సరాల నుంచి పీడించబడతా ఉందని చెప్పి ఆయన స్వస్థపరిచినప్పుడు ఆయన్ని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మరి తప్పు పట్టినప్పుడు ఆయన చెప్తాడు, నేను విడిపిస్తాను, నేను దెయ్యాల చేత పీడించబడుచున్న వాళ్ళందరూ. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, మనం కూడా ఈ కార్యాలు చేయగలము. మన ద్వారా కూడా ఈ కార్యాలు సాధ్యపరచబడతాయి. యేసు ప్రభు స్వార్థపూరితమైనటువంటి నాయకుడు కాదు. యేసు ప్రభు స్వార్థపూరితమైనటువంటి గురువు కాదు. నాకంటే ఎవరు ఎక్కువగా ఉండకూడదు, నాకంటే ఎవరు కూడా గొప్ప వాళ్ళు అవ్వకూడదు అని కోరుకున్న వ్యక్తి కదా. ఆయన వెళ్ళిపోతూ కూడా చెప్తా ఉన్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేసిన వాటి కంటే, నేను చేసిన క్రియలు చేస్తాడు, నేను చేసిన కార్యాలు చేస్తాడు, వీటి కంటే మరి గొప్పవి చేస్తాడని చెప్తున్నాడు ఆయన. అంటే ఇంకా పెద్ద పనికి, గ్రేట్ వర్క్కి ఆయన మనల్ని ఇన్వైట్ చేస్తూ వెళ్ళిపోయాడు ఆయన. కొంతమంది చెప్తున్నారు గొప్ప కార్యాలు, నాకన్నా గొప్ప కార్యాలు చేయడం అంటే సువార్త చేయడము, ప్రపంచానికి సువార్త అందించడము అని చెప్పి వాళ్ళ యొక్క సిద్ధాంతాలని బలపరుచుకునే ప్రసంగాలు వాళ్ళు చేస్తారు. తప్పు. అది 100% తప్పు. యేసు ప్రభు కంటే గొప్ప కార్యాలంటే సువార్తలోనూ గొప్ప కార్యాలే, గొప్ప కార్యాల్లోనూ కూడా గొప్ప కార్యాలే.
యేసు ప్రభు నీడతో స్వస్థపరిచినట్టుగా బైబిల్ గ్రంథంలో లేదు, కానీ ఆయన అనేకమైన స్వస్థతలు అద్భుతాలు చేశాడని యోహాను గారు చెప్తున్నారు. ఆయన అన్ని రాస్తే కనుక ఈ భూమి సరిపోదు పుస్తకాలు పెట్టడానికి అని చెప్తున్నారు. అయితే బైబిల్లో లిఖించబడలేదు, కానీ పేతురు నీడ ద్వారా అద్భుతాలు చేయబడ్డం బైబిల్లో లిఖించబడింది. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు కంటే పేతురు గొప్ప కార్యాలు చేశాడని చెప్పి గ్రహించవచ్చు ఒక రకంగా. అలాగని చెప్పి ఆయన యేసు ప్రభు అని చెప్పి మనం ఎక్కడ కూడా ఆయన సపోర్ట్ చేయట్లేదు. కానీ నేను చెప్పే ఆ యొక్క విషయం ఏంటంటే, అక్కడ పేతురే చెప్తాడు, మేము గొప్పవారము అయినట్టు మీరు మా వంక ఎందుకు చూస్తున్నారు? ఒక కుంటివాడిని స్వస్థపరిచినప్పుడు ఇది కేవలం నజరేయుడైన యేసు నామం విశ్వాసం ద్వారానే మేము చేసామని పేతురు యోహానుడు బహిరంగంగా డిక్లేర్ చేశారు వాళ్ళు. సో నేను చెప్పే విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ యేసు ప్రభు అభిషేకించబడడం ద్వారా మాత్రమే ఆయన అన్ని కార్యాలు చేయగలిగారు. ఈరోజు కేవలం ప్రేమతోనే నేను చేయిస్తాను, వరాలు అవసరం లేదు, కేవలం వరాల ద్వారా అలజడి అల్లకొల్లాలు జరుగుతున్నాయి, అనర్థాలు జరుగుతున్నాయి, అవి నిషేధించేద్దాం, అవి అవసరం లేదు, అవి ఆగిపోయాయి అంటే గనక నువ్వు చాలా పొరపాటు చేస్తావు, నువ్వు చాలా తప్పుడు గ్రహింపులోకి వెళ్తా ఉన్నావు. వరాలు, ఫలాలు, పరిశుద్ధాత్మ కార్యాలు ఇవంతా ఒక వ్యక్తి చేసే పనులు. ఇవన్నీ కూడా ఈ లోపాలు ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? వాళ్ళు కేవలం వరం మీదే ఫోకస్ చేయడం ద్వారా, వాళ్ళు కేవలం కార్యాల మీదే ఫోకస్ చేయడం ద్వారా, వాళ్ళు వ్యక్తి మీద ఫోకస్ చేయకపోవడం ద్వారా అనర్థాలు జరుగుతాయి. వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్తాం. వరాలు మాత్రమే కాదు, ఫలాలు మాత్రమే కాదు, కార్యాలు మాత్రమే కాదు, వాటిని జరిగిస్తున్న వ్యక్తి మీద మనం దృష్టి పెడదాము, ఆయనతో సహవాసం చేద్దాము, ఆయనతో కలిసి నడుద్దాము అని చెప్పి మనం వాళ్ళని జ్ఞానంలోకి నడిపిద్దాం. అంతే తప్ప అవి వద్దు, అవి అల్లాకొల్లాలం చేస్తున్నాయి, అవి గందరగోళం చేస్తున్నాయని చెప్పి నిషేధించే పని మనం ఎవ్వరూ పూనుకోవద్దు. దేవుడు చెప్తాను, నాకంటే మరి గొప్ప కార్యాలు చేయండి. ఈ ప్రపంచాన్ని మీరు అద్భుత ఆశ్చర్య సూచక మహత్కార్యాలు స్వస్థత కార్యాలతో వాక్యాన్ని స్థిరపరచాలి. మీరు వాక్యం స్థిరపరచబడాలంటే, సువార్త స్థిరపరచబడాలంటే కనుక ఇవన్నీ అవసరం. ఇవన్నీ కేవలం వరాలు కాదు, ఇవన్నీ కేవలం పనులు కాదు, ఇవన్నీ ఒక వ్యక్తి చేస్తున్న కార్యాలు. ఆ వ్యక్తి ఎవరంటే కనుక పరిశుద్ధాత్ముడు. ఆయన మన జీవితంలోకి ఎందుకు వస్తారంటే కనుక, నేను రెండవ విషయంలో నేను చెప్పాను, యేసు ప్రభుని మనలో నిర్మించడానికి వస్తాడు, యేసు ప్రభుని మనలో బయలుపరచడానికి వస్తాడు. మూడవదిగా మన ద్వారా యేసు ప్రభుని బయలుపరచడానికి వస్తాడు. ఎలా బయలుపరుస్తాడు ఆయన? కేవలం సువార్త మాత్రమే కాదు. ఎలా బయలుపరుస్తాడు ఆయన? కేవలం ప్రేమించడం మాత్రమే కాదు, ఆయన శక్తిని నిరూపించే కార్యాలు, ఆయన మహిమను నిరూపించే కార్యాలు, ఆయన మూర్తిమంతాన్ని రెట్టింపు చేసే క్రియలు వాక్యంలో కావచ్చు. స్టెఫను మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటే మాటలు యందు అతడు అగపరిచిన జ్ఞానాన్ని వాళ్ళు ఎదిరింపలేకపోయారని వాక్యం చెప్తుంది. ఎస్, మాటల్లో కూడా, పనుల్లో కూడా, క్రియల్లో కూడా, అన్ని విషయాలు అందుకు ముందే ఉంటది. స్టెఫను దేవుని కృపచేత గొప్ప గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడని. సో రెండు కావాలి మనకి. క్రియలంటే కేవలం సువార్త అని దానికి మాత్రం మనం పరిమితం చేయొద్దు. సువార్త శక్తి లేనిదైతే, సువార్త శక్తితో దాన్ని అటెస్టేట్ చెయ్యకపోతే, మనం దేవుని శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో సువార్తని ఎవరు కూడా అంగీకరించడానికి ముందుకు రాలేరు. పిల్లరా, దయచేసి అనుమానాలు మానేద్దాం, గందరగోళాన్ని మానేద్దాం, వాగ్వాదాలు మానేద్దాం. అందరము కలిసి పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేద్దాం. ఆ వరాలన్నీ ఒక్కలే ప్రత్యేకంగా పంచి ఇస్తున్నాడని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తా ఉన్నాడు. సో పంచి ఇచ్చి ఆయన ఒకడైనప్పుడు ప్రాబ్లం ఏంటి? ఆయనతో మనం సహవాసం చేస్తే ఆయన అన్నిటినీ సమాధానకరంగా జరిగిస్తాడు. సో ఈ మూడో పాయింట్ నేను చెప్తాను. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఆయన ఏం చేయబోతున్నాడంటే కనుక, యేసు ప్రభు జీవితం ద్వారా ఆయన ఏం చేశాడో మన జీవితం ద్వారా కూడా ఆయన అదే చేస్తాడు. అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరిచి విడిపిస్తాడు, అందరికీ మేలు చేసేలాగా మనల్ని మారుస్తాడు, ఎల్లకాలం మన దేవునితో ఉండేలాగా మనల్ని దేవునితో అన్యోన్య సంబంధంలోకి తీసుకెళ్తాడు. సో ఈ మూడు విషయాలు మీకు అర్థమయ్యాయండి. నేను దేవుని యందు విశ్వాసంతో నిరీక్షిస్తా ఉన్నాను. ఈ మూడు చాలా ప్రాథమికమైనటువంటి విషయాలండి. ఈ మూడు సరిగ్గా అర్థం అవ్వకపోతే పరిశుద్ధాత్మ గందరగోళంలోనికి, పరిశుద్ధాత్మ విషయంలో సందేహాల్లోనికి మనం నెట్టివేయబడతాం. మొట్టమొదటిగా ఆయన ఒక వ్యక్తి. ఎలాంటి వ్యక్తి అంటే కనుక, యేసు ప్రభులాగా, తండ్రిలాగా నిత్యత్వం, దైవత్వం, తర్వాత ఇంకేంటండి సమానత్వం కలిగినటువంటి వ్యక్తి. రెండవదిగా ఆయన మన జీవితంలోకి వచ్చి ఏం చేస్తాడంటే యేసు ప్రభువుని బయలుపరుస్తాడు. మూడవదిగా ఆయన మన జీవితం ద్వారా ఏం చేస్తాడంటే అందరికీ మేలు చేసి
అపవాది చేత పీడించబడుచున్న వారిని, టార్చర్ చేయబడుతున్న వారిని, అరెస్ట్ చేయబడుతున్న వారిని, వాళ్ళందరినీ విడిపించి ఇది అపవాది, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో దేవుడు, ఇది దేవుడు, ఇది అపవాది, ఇది దుష్టత్వం, ఇది దయ్యము అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలాగా తెలియజేస్తాడు. తర్వాత ఎల్లప్పుడూ మనం దేవునితో ఉండేలాగా మనల్ని చేస్తాడు. సో కాబట్టి ఈ యొక్క గ్రహింపుతో మీరు అందరు ముందుకు వర్ధిల్లాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, దేవుడు అలాంటి కృపలో మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని నదిలాగా దమ్ము బోధక.